హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఐ హోప్ మీరందరూ ఆర్ఆర్బీ ఎగ్జామ్ బాగా రాశారనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. నెక్స్ట్ మనకి ఇంకా ఫార్మసిస్ట్ ఎగ్జామ్స్ ఏమున్నా కానీ మనం మంచిగా ప్రిపేర్ అవ్వాలి. మనం ప్రిపరేషన్కి అయితే బ్రేక్ ఇవ్వకూడదు. నెక్స్ట్ మనకి యూపీఎస్సీ ఫార్మసీ ఎగ్జామ్స్ ఉన్నాయి, స్టేట్ లెవెల్ డిఐ, సెంట్రల్ డిఐ, చాలా పోస్టులు వస్తున్నాయి. మనం అసలు ప్రిపరేషన్ అవ్వద్దు. ఇప్పుడు నేను చెప్పే ఈ క్వశ్చన్ నుంచి పక్కా ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. ప్రతి ఎగ్జామ్స్లో మీరు చూసినట్టయితే రాస్తూ ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంటుంది. పాయిజనింగ్స్కి ఒకటి యాంటీడోట్స్ ఏంటనేది ప్రతి ఎగ్జామ్లో క్వశ్చన్ అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూసుకోండి, నేను దీనికి డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. పారాసెటమాల్ పాయిజనింగ్ యాంటీడోట్. పారాసెటమాల్ పాయిజనింగ్ యాంటీడోట్. ఆప్షన్ ఏ atropine, option B naloxone, option C N-acetylcysteine, option D flumazenil, option D flumazenil. ఈ 4 ఆప్షన్లో చూసుకుంటే విచ్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్? ఆప్షన్ సి N-acetylcysteine. రిమైనింగ్ ఆప్షన్స్కి ఇవి కూడా మనకు తెలుసుంటే ఈ ఎగ్జామ్లో క్వశ్చన్కి ఆన్సర్ మనం సెకండ్స్లో చేసేస్తాం అన్నమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ గురించి నేను డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇదైతే నా కోచింగ్ నోట్స్ నుంచి నేను మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు పారాసెటమాల్ పాయిజనింగ్ ఎందుకు అయింది? ఓవర్ డోస్ వల్ల. పారాసెటమాల్ ఓవర్ డోస్ అయితే మనకి హెపటోటాక్సిసిటీ అంటే లివర్ డ్యామేజ్ అవుతుంది. అలా ఓవర్ డోస్ అవ్వటం వల్ల మన బాడీలో పారాసెటమాల్ మెటబాలిజం టైంలో బాడీలో నాప్కి అనే టాక్సిక్ మెటబాలైట్ తయారవుతుంది. టాక్సిక్ మెటబాలైట్ నాప్కి అనేది తయారవుతుంది. నార్మల్గానే మన బాడీలో గ్లూటాథయోన్ ఉంటుంది. ఈ గ్లూటాథయోన్ ఏం చేస్తుంది? మనకి ఓవర్ డోస్ అయి వచ్చిన టాక్సిక్ మెటబాలైట్ నాప్కిని పారాసెటమాల్ వల్ల వచ్చిందని న్యూట్రలైజ్ చేస్తుంది. ఒకవేళ పారాసెటమాల్ ఇంకా ఓవర్ డోస్ అయిపోయిందనుకోండి, గ్లూటాథయోన్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతాయి. గ్లూటాథయోన్ లెవెల్స్ డిక్రీజ్ అయిపోతే ఇంకా అది పనిచేయదు. ఇంకా పారాసెటమాల్ పాయిజనింగ్ని తగ్గించడానికి అది పనిచేయదు. కాబట్టి దట్ టైం మనం ఎన్ఏసీని ఇవ్వాల్సి వస్తుంది. ఈ ఎన్ఏసీ ఏం చేస్తుంది? N-acetylcysteine ఇస్తారు. ఇది ఏం చేస్తుంది? గ్లూటాథయోన్ లెవెల్స్ ఏవైతే తగ్గిపోయినాయో వాటిని మళ్ళీ ఇంక్రీజ్ చేసి టాక్సిక్ మెటబాలైట్ నాప్కిని డీటాక్సిఫై చేస్తుంది. ఇది మన ఓవరాల్ కాన్సెప్ట్ అన్నమాట. అర్థమైంది కదా? సింపుల్గా ఇంకా పారాసెటమాల్ బాగా ఓవర్ డోస్ అయిపోయిందండి. బాడీలోని గ్లూటాథయోన్ దాన్ని తగ్గించడానికి, న్యూట్రలైజ్ చేయడానికి ట్రై చేస్తుంది. అయినా తగ్గలేదు. గ్లూటాథయోన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి పారాసెటమాల్ ఓవర్ డోస్ వల్ల. అప్పుడు ఏం చేస్తాం? ఎన్ఏసీ వేస్తాయి. ఎన్ఏసీ ఏం చేస్తుంది? గ్లూటాథయోన్ లెవెల్ని ఇంక్రీజ్ చేస్తే అప్పుడు ఈ ఎన్ఏసీ వల్ల గ్లూటాథయోన్ లెవెల్స్ పెరిగిపోయి పారాసెటమాల్ వల్ల వచ్చిన పాయిజనింగ్ మనకి న్యూట్రలైజ్ చేసి తగ్గించేస్తాయి అన్నమాట. సో మీకు ఇలా నా కోచింగ్ నోట్స్ నుంచి కాన్సెప్ట్ బేస్డ్గానే క్వశ్చన్స్ కావాలంటే మీరు నాకు చెప్పండి, నేను ఇలానే చేస్తాను. నార్మల్గా MCQs కావాలంటే కూడా చెప్పండి. రేపటి నుంచి అయితే యూపీఎస్సీ డిఐ క్లాసెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ సిలబస్ చెప్తాను. సిలబస్ చెప్పి కాన్సెప్ట్ వైజ్గా MCQs చెప్తూ వెళ్ళిపోతాను. మీకు నా ఎఫర్ట్స్ నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో మనం నెక్స్ట్ ABD ఈ ఆప్షన్స్ కూడా చూద్దాము. ABD ఆప్షన్స్. పారాసెటమాల్ పాయిజనింగ్కి ఆప్షన్ C N-acetylcysteine ఈజ్ ఆన్సర్. అలాగే అట్రోపిన్ ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్. అట్రోపిన్ యాంటీడోట్గా వర్క్ చేస్తున్న ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్కి. మనకి ఫర్టిలైజర్స్ అవి ఉంటాయి కదా, అవి తీసుకునే వాళ్ళకి ఇది వచ్చేసి యాంటీడోట్ అనమాట. ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్కి అట్రోపిన్ యాంటీడోట్. అలాగే ఓపియాయిడ్ అంటే మార్ఫిన్, హెరాయిన్, ఇవి తీసుకొని ఇవి ఓవర్ డోస్ అయితే నాలాక్సోన్ యాంటీడోట్. సేమ్ వే ఫ్లూమాజెనిల్, బెంజోడైజపిన్ ఓవర్ డోస్ అయితే ఫ్లూమాజెనిల్ అనేది ఇస్తారనమాట. ఇంక ఇవన్నీ డిఫరెంట్ పాయిజన్స్కి యాంటీడోట్ అనమాట. ఇవన్నీ ఇందులో మించి మీకు క్వశ్చన్స్ దాటైతే పోవు. ఏ ఎగ్జామ్ అయినా కానీ ఇదైతే పక్కా ఒక క్వశ్చన్ పడుద్ది. ఇప్పుడు ఇవి చూద్దాం. అన్నోన్ పాయిజన్ యాంటీడోట్, యూనివర్సల్ యాంటీడోట్ ఇస్తారు. ఆ పాయిజన్ అంటే తెలియనప్పుడు యూనివర్సల్ యాంటీడోట్ ఇస్తారు. నెక్స్ట్ యాంటీడోట్ ఫర్ ఐరన్ పాయిజనింగ్, డెఫిరాక్సైమ్ ఇస్తారు. నెక్స్ట్ యాంటీడోట్ ఫర్ కాపర్ పాయిజనింగ్ అండ్ లెడ్ ఆల్సో పెన్సిలమైన్. నెక్స్ట్ యాంటీడోట్ ఫర్ ఓపియం పాయిజనింగ్, ఇప్పుడే చూసాం. ఓపియం, మార్ఫిన్ కానీ హెరాయిన్ కానీ నాలాక్సోన్. యాంటీడోట్ ఫర్ హెపారిన్ పాయిజనింగ్, ప్రోటమైన్. యాంటీడోట్ ఫర్ పారాసెటమాల్ పాయిజనింగ్, ఇప్పుడు వచ్చిన బిట్ ఇది N-acetylcysteine.
నెక్స్ట్ యాంటీడోట్ యూజ్డ్ ఇన్ ఆర్గానోఫాస్ఫేట్ పాయిజనింగ్, పామ్ ఆర్ యాంటీడోట్ ఫర్ అక్యూట్ లెడ్ పాయిజనింగ్, యాంటీడోట్ ఫర్ అక్యూట్ లెడ్ పాయిజనింగ్ ఈడిటిఏ, యాంటీడోట్ ఫర్ అక్యూట్ లెడ్ పాయిజనింగ్ ఈడిటిఏ. నెక్స్ట్ యాంటీడోట్ ఫర్ మార్ఫిన్ పాయిజనింగ్ నాలాక్జోన్, యాంటీడోట్ ఫర్ మార్ఫిన్ పాయిజనింగ్ నాలాక్జోన్. ఇప్పుడే చూసాం కదా ఒపియోయిడ్ అని ఇస్తారు. యాంటీడోట్ ఫర్ మ్యాలథైన్ పాయిజనింగ్ ప్రెలిడాక్సైమ్, యాంటీడోట్ ఫర్ క్యురారే పాయిజనింగ్ నియోస్టిగ్మిన్, యాంటీడోట్ ఫర్ హెపారిన్ ఓవర్డోస్ ప్రోటమైన్ సల్ఫేట్, యాంటీడోట్ ఫర్ కాపర్ అండ్ లెడ్ పాయిజనింగ్ పెన్సిలమైన్, యాంటీడోట్ ఫర్ ఆర్సెనిక్ పాయిజనింగ్ బాల్, యాంటీడోట్ ఫర్ డిగాక్సిన్ ఫ్యాబ్. ఓకే, యాంటీడోట్ ఫర్ నైట్రోజన్ మస్టర్డ్ పాయిజనింగ్ సోడియం థయోసల్ఫేట్. నేను రేపు యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ మీద మొత్తం మీకు ఒక వీడియో చేసి పెడతాను. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నేను కోచింగ్లో తీసుకున్న నోట్స్ మొత్తం నేను మీకు షేర్ చేస్తాను.